విశాఖపట్నంలో మన ఇండియన్ నేవీ వాళ్ళు మిలాన్ 2026 అని ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు ఫిబ్రవరిలో. దీనికి ప్రపంచ దేశాల నుంచి యుద్ధ నౌకలను ఇన్వైట్ చేశారు సందర్శించాలని చెప్పేసి, ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ కావాలని చెప్పి అందరిని ఇన్వైట్ చేశారు. ఇందులో భాగంగా ఐరిస్ దేనా ఇరానియన్ వార్షిప్ కూడా వచ్చిందనమాట. వచ్చి అన్ని అయిపోయిన తర్వాత తిరిగి వెళ్ళేటప్పుడు ఈ శ్రీలంకలో ఇండియన్ ఓషన్ దగ్గర కింద వాటర్ అండర్ గ్రౌండ్ లో వాటర్ లో యుఎస్ సబ్మెరైన్ కింద వెయిట్ చేస్తున్నారు అనమాట. ఈ వార్షిప్ ఎప్పుడు వస్తుందా అని చెప్పి వెయిట్ చేసి ఈ వార్షిప్ ని పేల్చిపడేశారు. 180 మెంబర్స్ ఉన్నారు, అందులో ఓన్లీ 30 to 35 మెంబర్స్ బతికారు, అందరు చనిపోయారు. అంతా టూ మచ్ కదా అసలు. యుఎస్ వాళ్ళు వీళ్ళు అసలు నౌక ఎక్కడ వార్లో పార్టిసిపేట్ చేయలేదు. అసలు ఇంత జరిగినందుకు మన ఇండియన్ గవర్నమెంట్ అట్లీస్ట్ సంతాపమో ఏదో ఒకటి జస్ట్ స్టేట్మెంటో ఇవి ఇచ్చి ఉండాల్సింది అసలు. ఎందుకంటే మన అతిథులు కదా, తిరిగి వెళ్ళేటప్పుడు ఇట్లా జరిగింది. ఈవెన్ శ్రీలంక సెక్యూరిటీ ఫోర్సెస్ కూడా ఫెయిల్యూర్ అయిపోయినాయి దానికి. వాళ్ళు కూడా వన్ ఆఫ్ ది రెస్పాన్సిబుల్ అసలు చెప్పాలంటే. చాలా బాధ అనిపించింది.